సేపులు ఎర్రగుంటాయి, కోస్తే తెల్లగుంటది. దోసకాయ ఆకుపచ్చగా, కొన్ని పసుపు పచ్చగుంటాయి, కానీ కోస్తే తెల్లగుంటది గూగం. అట్లనే మామిడికాయ పచ్చగుంటది, కోస్తే లోపట తెల్లగుంటది. మామిడి పండు మీద పసుపు రంగు ఉంటది, లోపట సుత పసుపు రంగే ఉంటది. అట్లనే పుచ్చకాయల మీద ఆకుపచ్చ రంగుండి లోపట ఎర్రగుంటాయి. అంతే కదా, అంతే కదా. అచ్చం పుచ్చకాయల లెక్కనే ఉన్నాయి కదా. లెక్కనే కాదు, పుచ్చకాయలే అవి. కొన్ని పసుపు పచ్చగా ఉన్నాయి, కొన్నేమో లేతాకు పచ్చగా, ఇంకా కొన్ని ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఇక ఇప్పుడు చూడురి, పసుపచ్చకాయ కోస్తే లోపట ఎర్రగున్నది, ఆకుపచ్చకాయ కోస్తే లోపట పసుపు రంగులున్నది. లేతాకు పచ్చకాయలు మళ్ళా ఎర్ర రంగులనే ఉన్నాయి. దేశవాళి కాయలు కాదు మరి, పెద్ద పెద్ద మాల్స్లో పెట్టి అమ్మే ఇల్వగల్ల పుచ్చకాయలు అన్ని. జగిత్యాల జిల్లా పెంబట్లలో ఉండే రైతన్నను గుర్తుపట్టిండ్రా? ఆ నడుమ దుబాయ్కెళ్ళి వచ్చిండని వార్త చెప్పుకున్నాం కదా. గా వెంకటేష్ అన్ననే ఈ పుచ్చకాయలు వండించింది. పట్నాలల్లా ఆడాడ మాత్రమే దొరికే కాయలు కాబట్టి జరంత పిరమే ఉంటాయి, కానీ అన్న మస్తు తగ్వకిస్తున్నాడు. ఈ రకాలు కూడా అన్ని మాటలలోనే దొరుకుతాయి. ఈ లోపల ఇట్లా ఎల్లో ఉంటుంది, ఇది స్పెషల్. ఇది కూడా 40-45 రూపాయలకు అమ్ముతారు, కానీ నేను రైతు టు కస్టమర్ అని ఫ్లెక్సీ పెట్టుకొని 30 రూపాయల కేజీ అమ్ముతున్నాను. కాదన్నట్టు కిలకు 30 రూపాయలట. ఇదే కాయలు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కొంటే డబల్ ఉంటది రేటు. అయితే మస్తు మంది డీలర్లు ఫోన్ చేసిరట, మాకు ఎయ్యూరి కాయలని. డీలర్లు ఫోన్ చేసుకుంటే ఇమ్మంటూ రైరాగా నేను ఇస్తలేను, మాకు అక్కడ రేట్ ఎక్కువ వచ్చినా కానీ దీని ఇక్కడ ప్రజలకు తినిపించి రైతు టు కస్టమర్ అమ్మాలనే సిద్ధాంతంతోనే ఈ కాయలు జగిత్యాల పబ్లిక్ కు తినిపియాలనే దళార్లకు ఇయ్యలేదట. మళ్ళా వాళ్ళేమన్నా రేటు మంచిగిస్తారా అంటే 3 రూపాయలు 4 రూపాయలకు అడుగుతారట. అందుకే నేనే అమ్ముకుంటా అని గి ఉపాయం చేసిండన్నట్టు. ఇక తిన్నోళ్ళంతా మస్తు ఫిదా అవుతున్నారు ఈ రంగురంగుల కాయలు చూసి. టేస్ట్ కూడా బాగుంది, స్వీట్ గా ఉన్నది, సూపర్ ఉన్నది. ఎల్లో కలర్ కాయలు మేము చూడలేదు, వీళ్ళే రైతులు పండించి తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడే కొత్తగా చూడడం ట్రై చేస్తున్నాం. ఏందో ఎరైటీగా ఉన్నాయని పిల్లలు కాయ చేస్తారని కొనుక్కోబోతోళ్ళు సుతున్నారు. రైతులు తీసుకొచ్చింది కాబట్టి హెల్త్ కూడా మంచిదని తీసుకున్నాం. ఇంకొకటి పిల్లలు కూడా ఇలా ఉంటే ఇష్టపడతారు కదా, కలర్స్ అంటే దానికోసం అని పిల్లలు కూడా ఇష్టపడతారని తీసుకున్నాం. ఇత్తులు ఎక్కువ లేకుండా మళ్ళా తీయగుంటాయట, కాబట్టి ఎడనన్న గానొస్తే అస్సలు ఇడిచిపెట్టకుర్రి.